ఈవెన్ ఫంక్షన్. లేదా పని చేయండి, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ పెట్టేసుకోండి. అయితే ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్స్ చూడమ్మా. ఇప్పుడు మనం గతంలో కూడా ఒక చిన్న విషయం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పామంటే ఎక్కడో చెప్పాం, ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ గుర్తుందా మీకు? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పుకున్నప్పుడు కాసు, సైన్, కాటు, టాన్, సీకెంట్, కొసికెంట్ చెప్పుకున్నప్పుడు ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెప్పుకున్నాం లేదా? ఎడమా చూడండి, లెట్ క్యాపిటల్ ఏబిఏ కండిషన్ ఒకటి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఏమవుతుంది? ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అది ఏమవుతుంది? ఆడ్ ఫంక్షన్ అవుతుంది. చెప్పుకున్నామండి. పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు చెప్పినట్టు గుర్తున్నది, అవునా? ఏబిఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అందాం, సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అందాం. ఎప్పుడైతే ఏ అనేది ఆర్ యొక్క సబ్సెట్ అయిందో, ఒక ఎలిమెంట్ ఏలో తీసుకుంటే దాని యొక్క నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఏలో ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఏలో తీసుకున్నాం అనుకోండి, మైనస్ ఎక్స్ కూడా ఏలో ఉంటుందా? మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఏలో తీసుకున్న ప్రతి ఎక్స్ కి కూడా మైనస్ ఎక్స్ కూడా ఏలో ఉంటుంది కదా, ఎందుకంటే ఆర్ అంటే రియల్ నెంబర్స్ యొక్క సబ్సెట్ కదా ఏ అంటే. ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఆర్, ఏ టు ఆర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది if f of x equal to, if f of minus x equal to f of x for all x belongs to a, f of minus x equal to f of x అయితే అప్పుడు f ని ఏమంటాం? then f is called even function. an even function అంటాం. an even function అంటాం. కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, let f of x equal to x square అని తీసుకున్నాం. x ప్లస్ లో మైనస్ ఎక్స్ రాయండి. f of minus x equal to minus x whole square that equal to x square that equal to f of x. అంతేగా? అలాగే g of x equal to cos x అని తీసుకోండి. g of minus x equal to ఏమవుతుంది? cos of minus x. cos of minus theta ఎంత? cos x బదులు ఏం రాసుకోవచ్చు? g of x. అంటే g of minus x అని తీసుకుంటే g of x అని వచ్చింది. కాబట్టి f, g అనేవి ఏమవుతాయి? ఫంక్షన్స్, ఈవెన్ ఫంక్షన్స్. for all x belongs to R అన్న. so f, g are even functions. ఈవెన్ ఫంక్షన్స్. రెండోది ఇది మీరు చెప్పేచ్చు, ఈ f of minus x equal to ఏమవ్వాలి? minus f of x. for all x belongs to a, then f is called ordered function. an odd function. an odd function. ఎగ్జాంపుల్, ఇది x స్క్వేర్ తీసుకున్నాం, x క్యూబ్ తీసుకోండి. let f of x equal to x cube and g of x equal to sin x అని తీసుకోండి. for all x belongs to R అండి. R అంటే ఇక్కడ రియల్ నెంబర్స్ అని తీసుకోవచ్చు, లేదంటే ఏ, ఎందుకంటే x వాల్యూ ఇందులో తీసుకుంటాం, డొమైన్లోనే ఇక్కడ తీసుకుంటాం. for all x belongs to a అని రాసుకోండి.
x belongs to a రాయండి r డొమైన్ కదా. ఇప్పుడు చూడండి f of minus x equal to minus x whole cube అంటే ఎంత అవుతుందమ్మా? మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుందమ్మా. మైనస్ పక్కన పెడితే ఎక్స్ క్యూబ్ ఏం రాసుకోవచ్చమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. తర్వాత జీ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు? జీ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇక్కడ రాస్తే సరిపోతుంది. g of minus x equal to minus g of x అని వచ్చింది. కాబట్టి therefore g comma f, so f comma g are odd functions. Odd functions అర్థమైందమ్మా? Yes, sir. పాలినామియల్ ఫంక్షన్ చూద్దాం. తర్వాత సైడ్ హెడింగ్ పాలినామియల్ ఫంక్షన్ అమ్మా. పాలినామియల్ ఫంక్షన్ పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏంటంటే if n is a non-negative integer, పాజిటివ్ అనొచ్చు కదా, నాన్ నెగిటివ్ అని ఎందుకన్నాడు చెప్పండి? 0 కూడా అవ్వచ్చు సార్. వెరీ గుడ్. నాన్ నెగిటివ్ ఇంటీజర్ comma a0 comma a1 comma a2 comma and so on an are real numbers, not all zeros. Real numbers అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నిట్లోనూ పెద్ద వాల్యూ, నాట్ ఆల్ జీరోస్. నాట్ ఆల్ జీరోస్ ఏమండి? then the function f defined on r by ఎలా డిఫైన్ చేస్తారంటే f of x equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an x power n x power 1 అంతే, an అంతే. ఇలాగైనా రాయొచ్చు లేదా ఇలాగైనా రాయొచ్చు. f of x equal to a0 plus a1x plus a2x square plus a3x cube plus and so on plus an x power n. ఎలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, రెండో ఒకటే. అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. అదమ్మా. కాబట్టి for all x belongs to r is called ఏమంటాం అంటే మనం ఈ పాలినామియల్ ఫంక్షన్ అంటాం. మీరు లోయర్ క్లాస్లో చదివి ఉంటారు ఇది పాలినామియల్ ఫంక్షన్. చదువుకున్నారమ్మా? క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, క్యూబిక్ పాలినామియల్ అని, లీనియర్ పాలినామియల్ అని చదువుకున్నారా? ఎగ్జాంపుల్ f of x equal to 2x plus 3 is a polynomial. Function. ఇది లీనియర్ పాలినామియల్ అన్న, పవర్ 1 ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే
ఈ ఫంక్షన్ ఈ పోలినామిల్ యొక్క మాక్సిమం పవర్ వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ n కాబట్టి దీన్ని ఎంత డిగ్రీ పోలినామిల్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. This is a polynomial degree, polynomial of degree n. This is an nth degree polynomial. Polynomial. The maximum power of the variable in the polynomial is called degree of the polynomial. Is a polynomial function. అలాగే రెండోది g of x equal to k, where k not equal to 0 belongs to R, is a polynomial function. ఇది కూడా polynomial అవుతుంది. ఎందువల్ల మీరు చెప్తారండి అమ్మాయి? డిగ్రీ 1 సార్. సరే చూడండి. If f and g are two polynomial functions అంటే polynomial functions and g of x not equal to 0, ఇది మీకు సెకండ్ ఇయర్ లో వస్తుందమ్మా మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో. g of x not equal to 0 for all x belongs to R, for all x belongs to R, then the function f by g defined by f by g of x equal to f of x by g of x is called ఏమంటాం మనం? రేషనల్ ఫంక్షన్ అంటాం. రేషనల్ ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ది x plus 1 by x square minus 5x plus 6 is a rational function. అలాగే రెండోది f of x equal to 1 by x square for all x belongs to R minus 0 is a rational function. అర్థమైందమ్మా? ఎందుకంటే x ప్లేస్ లో 0 పెట్టుకున్నాం అనుకోండి అన్డిఫైన్డ్ అయిపోతుంది కదా అమ్మాయి. ఎస్ సార్. Yes, sir. అదమ్మా విషయం. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మీరు నెంబరింగ్ ఇచ్చుకోండమ్మా. ఎన్నో నెంబర్ వచ్చింది ఇది? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏమా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో 12 సార్. 12 సార్. సరే మీరు వేసుకోండి ఏదైతే అది. సరే చూడండి. If x is any real number, then a power x comma e power x comma and so on are called exponential functions. మీకు ఆల్రెడీ ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పాన్షన్ చెప్పాను, గుర్తుందా మీకు? తేజస్విని 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial. అంతేనమ్మా, అంతే. ఆర్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. వెరీ గుడ్, బాగుంటుంది. ఆర్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 power x comma 3 power x comma e power 5x comma and so on are exponential functions. ఏమండి చూడండి నెక్స్ట్. ఇప్పుడు ఈసారి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయిపోయింది.
లాగరిథమిక్ ఫంక్షన్ అన్న, మీకు ఇది ఫౌండేషన్ లో కూడా ఫార్ములాస్ ఉపయోగపడతాయి, చూసుకోండి జాగ్రత్తగా. లాగరిథమిక్ ఫంక్షన్ let n comma a not equal to 1 or 2 positive real numbers, 2 positive real numbers, then R అనకూడదు, లెట్ వచ్చింది కాబట్టి b 2 positive real numbers, then there exists a real number x such that ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే a పవర్ x equal to n, then x is called ఏమన్నా చూడండి, ఇక్కడ a పవర్ x equal to n అయ్యేలాగా x అనే రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుందట. ఎప్పుడు a n అనే 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఒక రియల్ నెంబర్ స్మాల్ x అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుందంటే a పవర్ x equal to n అయ్యేలా ఎగ్జిస్ట్ అయ్యింది. అప్పుడు ఈ x ని ఏమంటామట, దెన్ x is called logarithm of n, to the base a అంటాం. to the base a and it is denoted by ఎలా రాస్తాం అంటే log n base a, that is a power x equal to n double implies అంటే if and only if x equal to log n base a. ఈ బేస్ చిన్నది రాయాలి, g కాలర్ దగ్గర రాయాలి, ఈ n ఏంటంటే g కి పక్కనే రాయాలి. రెండు పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఒక రియల్ నెంబర్ x అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా అంటే a పవర్ x equal to n అయ్యేలాగా. అప్పుడు ఈ x వాల్యూ ఉంది కదా పవర్, ఈ x వాల్యూని మనం ఎలా రాస్తామంట, ఈ బేస్ ఏని ఎలా పంపించేస్తే అక్కడ కూడా బేసే అవుతుంది. ఏ పవర్ x లో ఏనేమంటాం, బేస్ అనే కదా అంటాం. పవర్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ లో వస్తుందమ్మా, మీకు 7th 8th క్లాసెస్ లో వస్తుంది అది టాపిక్. ఏ పవర్ x లో ఏనేమంటాం, బేస్ అనే కదా అంటాం. x పవర్ అంటాం, ఎక్స్పోనెంట్ లేదా ఎక్స్పోనెంట్ అంటాం, అవునా? కాబట్టి ఇక్కడ బేస్ ఏ అయింది కదా. ఇప్పుడు నాకు పవర్ లో ఉన్న వాల్యూ కావాలంటే ఈ ఏ కూడా ఎలా వస్తే బేస్ అయిపోతుంది. అప్పుడు పవర్ లో చూడమే, ఇప్పుడు ఈ ఎక్స్ కావాలంటే పవర్ లో ఉన్న ఎక్స్ కావాలంటే ఏ ఎలా వెళ్ళిపోతే ఏమైపోతుంది, లాగర్థం అయిపోతుంది అన్నమాట. లాగ్ అండ్ బేస్ ఏ అయిపోతుంది. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఈ పవర్ లో ఉన్న ఎక్స్ ని ఎక్స్ ఈస్ కాల్డ్ లాగర్థం ఆఫ్ ఎన్, ఈ బేస్ ఎలా వస్తే టు ద బేస్ ఏ, ఇక్కడ కూడా ఏ బేసే అది, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై లాగ్ అండ్ బేస్ ఏ. కాబట్టి దట్ ఈస్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే డబుల్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి చెప్తాను. టూ క్యూబ్ ఈక్వల్ టు 8 దీని నుండి 2ని ఎలా రాయొచ్చు అంటే 3 ఈక్వల్ టు లాగ్ 8 బేస్ 2. ఇది ఫార్ములాలు వస్తే వస్తాయి. ఏమండి ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ 8ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చే, బేస్ 2. ఈ 3 ముందుకు వచ్చేస్తుంది.
అది కూడా ఫార్ములా చెప్తాను నేను. లాగ్ 2 బేస్ అంటే 1 కాబట్టి 3 into 1 అంటే 3 వస్తుంది అనమాట. ఆ విధంగా Yes, sir. వస్తుందమ్మా. ఏమండి ఇది వదిలేండి, ఇది రాయకండి, చెప్తాను. వాడు చెప్పిన డెఫినేషన్ ప్రకారం నేను రాశాను ఇక్కడ, అంతే, వదిలేండి సార్. ఇప్పుడు ఫార్ములే, వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే log a base b equal to log a by log b. ఏమండి రెండోది, దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చుగా, 1 by log b by log a అని కూడా రాసుకోవచ్చుగా, రాసుకోవచ్చా? లేదా 1 by log b by c అని కూడా రాసుకోవచ్చుగా. నెక్స్ట్ log 1 equal to 0, log 0 equal to undefined. ఏమండి ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీకు log 1 0 ఎలా వస్తుందో మీకు తెలుసు కదా, ఇవన్నీ విషయాలను లోయర్ క్లాస్ చదువుకుంటారు కదమ్మా మీరు. ఇంకో విషయం, ఏమీ లేకపోతే లాగర్థం బేస్ ఏమి లేకపోయింది అనుకోండి, ఈ ఉన్నట్టు అర్థమవుతుందమ్మా. Yes, sir. Yes, sir. దాన్ని మనం ఈ ఉంటే దాన్ని కామన్ లాగర్థం అంటాం. బేస్ 10 ఉంటే నేచురల్ లాగర్థం అంటాం. ఏమంటే నేచురల్ Yes, sir. అది మాట. సార్ 10 ఉంటే కామన్ లాగరిథం అంటారు కదా సార్. నేను అదేగా చెప్పాను. 10 అంటే నేచురల్ అన్న. log x power n base c equal to n log x base c. n log x base c. నాలుగోది log x power n base y power m x power m base y power n equal to m by n into log x base y. బేస్ లో ఎప్పుడైనా పవర్ వచ్చిందంటే అది 1 by n వస్తుంది. అదే టర్మ్ లో కనుక పవర్ వస్తే కనుక ముందుకు వచ్చేస్తుంది. అర్థమవుతుందమ్మా మీకు? Yes, sir. తర్వాత 5th one అన్న, log x power n అయిపోయింది. log x plus log x base c ఏం లేకపోతే ఈ ఉన్నట్టు log y equal to log xy base c. అలాగే log x minus log y అంటే log x by y అని రాసుకోవచ్చుగా. ఇది బేస్. Yes, sir. లేదు Yes, మీకు sir. ఏబీ బాగుంది అనుకుంటే ఏబీ రాసుకోండి. log a plus log b equal to log ab. log ab log a plus log b equal to log ab. log a minus log b equal to log a by b. log a by b. ఏమండి నెక్స్ట్ 7th one చూడండి. ఇది మంచి ఫార్ములా. ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. ఏమండి ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఏ పవర్ లాగ్ ఏ అనేది 1 అయిపోతుంది. 1 into x అంటే x అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఇది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనుకోండి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీని నుండి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి నాకు. log y base a. log y బేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి log y బేస్ అయింది కదా x. ఇప్పుడు x బదులు నేను log y బేస్ రాసుకోవచ్చు ఇక్కడ. Yes, sir. రాయండి ఏ పవర్ x ప్లేస్ లో log y బేస్ రాసండి.
ఇప్పుడు చూడండి ఏ లాగ్ ఏ 1 అయిపోతే 1 into y equal to y సరిపోయిందా లేదా? Yes, sir. Yes, sir. అలా గుర్తుపెట్టుకోండి. ఏమండి నెక్స్ట్ తర్వాత 8వ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్ టు దీన్ని మనం ఇలా రాయొచ్చు చైన్ రూల్ కింద. లాగ్ ఏ బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ బి అలా రాసుకోవచ్చు. ఎందుకంటే లాగ్ ఏ బేస్ సి అంటే ఏంటి? లాగ్ ఏ బై లాగ్ సి కదా, లాగ్ సి బై లాగ్ బి కదా. లాగ్ సి క్యాన్సిల్ అయిపోతే లాగ్ ఏ బై లాగ్ బి అంటే మళ్ళీ లాగ్ ఏ బేస్ బి అయిపోయిందా లేదా? Yes, sir. Yes, sir. అలా కూడా రాయొచ్చు. ఇంకా రాసుకోవచ్చు, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏ బేస్ డి, లాగ్ డి బేస్ సి, లాగ్ సి బేస్ బి, మన ఇష్టం, మన కన్వీనియంట్ బట్టి. 9th వన్ చూడండి. లాగ్ ఎక్స్ బేస్ ఏ గ్రేటర్ దాన్ లాగ్ వై బేస్ ఏ ఇంప్లైస్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1 అయితే. 10వ లాగ్ ఎక్స్ బేస్ ఏ గ్రేటర్ దాన్ లాగ్ వై బేస్ ఏ ఇంప్లైస్ ఎక్స్ లెస్ దాన్ వై ఇఫ్ 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1. ఈ బేస్ వాల్యూ 1కి 0కి మధ్యలో ఉంటేనేమో ఈక్వాలిటీ రివర్స్ అయిపోతుంది. అదే 1 కన్నా ఎక్కువ ఉంటే సేమ్ ఈక్వాలిటీ వస్తుంది ఆ ఎలిమెంట్స్ మధ్య. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. ఇంకేమైనా ఉంటే మనం పక్కన ఎక్కడైనా ఈ గ్యాప్ లో అక్కడ రాసేసుకుందాం ఫార్ములాలు. ఇవి చాలు. తర్వాత ఈసారి మాడ్యులస్ ఫంక్షన్ అమ్మా. మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఏంటో చూడండి. ఇంకొకటి, ఈ లాగర్థం సంబంధించి ఒక గ్రాఫ్ కూడా ఉంటుంది. గ్రాఫ్ మనకి అవసరం లేదులేండి, మాడ్యులస్ ఫంక్షన్ అయితే అవసరం. The function f is function from R to R is defined by f of x equal to mod x that equal to x if x greater than 0 greater than or equal to 0 equal to minus x if x less than or less than 0 for all x belongs to R. For all x belongs to R is called the modulus function. The modulus function. The modulus function. ఏమండి అదే విషయం. Yes, sir. అందువల్ల మనకి మోడ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ పాజిటివ్ అవడం కారణం అది. ఏమంటాడు, ఎక్స్ అనేది 0 అయినా 0 కన్నా ఎక్కువ అంటే పాజిటివ్ వాల్యూ అయినా, మనం ఇందులో రాసిన ఎక్స్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాం, లోపల ఎక్స్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇలా ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, బయటకి ఎక్స్ వస్తుంది. అంటే పాజిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. అదే లెస్ దాన్ 0 నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి, లోపల బయటకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ లోపల ఉన్న వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూ, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. చూడండి ఎగ్జాంపుల్. ఏదో ఒక నెంబర్ చెప్పండి మీరు. 9, sir. mod 9 ఈక్వల్ టు ఇక్కడ లోపల ఉన్న వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ 9 పాజిటివ్ కదా, గ్రేటర్ దాన్ 0 కదా. Yes, sir. Yes, sir. కాబట్టి బయటకు వచ్చేది ఏమొస్తుంది, 9 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి నెగిటివ్ వాల్యూ ఏదైనా చెప్పండి. -8. -5, sir.
మరి లోపల వాల్యూ నెగిటివ్ వాల్యూ కాబట్టి సిన్స్ వేర్ 9 greater than 0 వేర్ కాదు పర్లేదు సిన్స్ లేదు వేరు వద్దు సిన్స్ 9 greater than 0 సిన్స్ -8 ఏమవుతుంది లెస్ దాన్ 0 కదా మరి లెస్ దాన్ 0 వాల్యూ లోపల ఉన్న వాల్యూ లెస్ దాన్ 0 అయితే మనకి ఏమని వస్తుంది మైనస్ ఆఫ్ లోపల ఉన్న వాల్యూ -8. అంటే దట్ ఈక్వల్ టు 8 అర్థమైందమ్మా Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు గ్రాఫ్ ఆఫ్ mod x చూద్దాం గ్రాఫ్ ఆఫ్ mod x గ్రాఫ్ ఆఫ్ mod x అంటే చూడండి మీరు పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అన్ని తీసుకోండి ఏం తీసుకున్నా మాడ్యులస్ అప్లై చేస్తే ఆ వాల్యూ ఏమైపోతుంది పాజిటివ్ అయిపోతుంది Yes, sir. చూడండి ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ 0 ఇప్పుడు మీరు ఎక్స్ వాల్యూ ఏదైనా తీసుకోండి ఈ లైన్ మీద అప్పుడు ఖచ్చితంగా మాడ్యులస్ అప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది పాజిటివ్ అయిపోతుంది Yes, అంటే sir. ఇంక్రీజ్ అవుతూనే ఉంటది కదా పాయింట్ 1 తీసుకున్నారు 1, 1 2, 2 3, 3, 4, 4 5, 5 0, 0 అర్థమైందా Yes, sir. అలాగే ఇప్పుడు మైనస్ తీసుకున్నారు అనుకోండి మైనస్ వాల్యూస్ తీసుకున్నా కూడా అదే విధంగా వచ్చేస్తుంది Yes, sir. చూడండి మైనస్ వాల్యూస్ తీసుకున్నా సరే ఇంక్రీజ్ అవుతా ఉంటది కదా వై వాల్యూ పెరుగుతూ ఉంటది ఇప్పుడు -1 తీసుకున్నారు 1 -1, 1 -1, -2, -2, -3, -3, -4, 4 అలా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది గ్రాఫ్ అమ్మా దేనికి y = mod x ఏమా ఇదమ్మ విషయం తర్వాత ఈసారి మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ చెప్పుకుందాం ఇది అయిన తర్వాత సిగ్నమ్ ఫంక్షన్ చెప్పుకుంటే మనకి ఫంక్షన్స్ అయిపోయినట్టే ఏది డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు సెకండరీలో కూడా వస్తుంది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ దీన్నే మనం స్టెప్ ఫంక్షన్ అంటాం బాక్స్ ఫంక్షన్ అంటాం లేదా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాం అర్థమవుతుందా చూడండి the function f is function from R to R దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్దాం for any real number x number x the greatest integer less than or equal to x less than or equal to x the greatest integer less than or equal to x is denoted by box x అంటారు ఇది బాక్స్ x అంటారు లేదా స్టెప్ ఫంక్షన్ ఆఫ్ x అంటారు
లేదా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటారు దీన్ని. అమ్మాయి Yes, sir. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే వాడు ఏదైనా ఒక రియల్ నెంబర్ ఎక్స్ తీసుకుంటే దీనికి దగ్గరగా ఉంటూ దీనికన్నా తక్కువ ఉండే ఇంటీజర్ ఏదైతే ఉంటుందో చూడండి ఇక్కడ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇప్పుడు ఎక్స్ అనే రియల్ నెంబర్ ఒకటి తీసుకుంటే అప్పుడు ఏమవ్వాలట, ఈ వాల్యూకి దగ్గరగా ఉంటూ దీనికన్నా తక్కువ ఉన్నా లేదా దీనికి సమానం అయ్యే ఇంటీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎనీ రియల్ నెంబర్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ దట్ ఈస్ ఫర్ ఎనీ రియల్ నెంబర్ x there exists an integer, a greatest integer small n such that n less than or equal to x less than n plus 1, then n is called the greatest integer of x. The greatest integer of x. ఇదండి గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ తీసుకుంటే దానికి దగ్గరగా ఉంటూ దానికన్నా చిన్నదుండే ఇంటీజర్ అయినా అవ్వచ్చు, లేదా మనం తీసుకునేది ఇంటీజర్ అయింది అనుకోండి దానికి ఈక్వల్ కూడా అయిపోతుంది. మీకు అర్థం కాలే? అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.2 తీసుకున్నానండి. ఇది స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ 1.2. మరి 1.2కి స్టెప్ ఫంక్షన్ ఏమవుతుంది? 1, sir. వెరీ గుడ్. అంటే ఏం చెప్పాను నేను డెఫినేషన్ లో, ఈ లోపల ఉన్న వాల్యూ ఎక్స్ అనుకుంటే ఎక్స్ కి దగ్గరగా ఉండే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఎంత అని చెప్పాం. అది కూడా ఎలా ఉండాలి? గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటేను ఇందులో ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, గ్రేటెస్ట్ అయి ఉండాలి. మరి ఇందులో ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఉండి ఇంటీజర్ అయ్యేవి చాలా ఉంటాయి, అందులో గ్రేటెస్ట్. ఇప్పుడు 1.2 కన్నా తక్కువ 0, -1, -2, -3 ఇవన్నీ వస్తాయా? Yes, Yes, sir. sir. మరి అన్ని ఇంటీజర్స్ లోనూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది? 1గా. Yes, sir. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండోది చూడండి. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 3 అన్నాను. ఇప్పుడు 3కి దగ్గరగా ఉంటుంది ఎంత అవుద్ది? 3, yes, sir. 3, sir. 3. వెరీ గుడ్. ఇంటీజర్ వచ్చిందంటే మళ్ళీ అదే వాల్యూ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఎక్స్ కి దగ్గరగా ఉంటూ ఎక్స్ కన్నా తక్కువైనా ఉండాలి, లేదా ఎక్స్ కి సమానం అవ్వచ్చు. ఇంటీజర్ అయింది అనుకోండి, మరి దీని దగ్గరగా ఉన్న ఇంటీజరు ఏముంటుంది? ఇంకా ఇంటీజర్ అదే అవుతుంది, 3 అవుతుంది. అర్థమైందమ్మా? Yes, Yes, sir. sir. చంద్రరావు. Yes, sir. Sir. సార్ అమ్మాయిలు ఇది చెప్పండి నాకు. స్టెప్ ఫంక్షన్ ఆఫ్ √2 చెప్పండి నాకు. 1, sir. 1, sir. వెరీ గుడ్. 1.414 తీసుకుంటే 1 అవుతుంది. అర్థమైందమ్మా మీకు? ఇలా డిఫైన్ చేస్తాం మా స్టెప్ ఫంక్షన్. ఇప్పుడు ఆ ఫంక్షన్ కనుక ఇలా డిఫైన్ చేసాడు అనుకోండి స్టెప్ ఫంక్షన్ కింద, అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారంటే మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాం. ఒకసారి ఇది సార్ అమ్మా ఇందాక ఎందుకు సార్ పిలిచారు? చూడమ్మా, ద ఫంక్షన్ f from R to R is defined by f of x equal to, దీని ఏమంటామని చెప్పాం మనం? బాక్స్ ఎక్స్ లేదా స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ లేదా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ x belongs to R. అర్థమైందమ్మా? దీని ఏమంటామండి మనం?
box function or greatest function integer. is or greatest integer function is. Greatest integer function of x అది is called అయ్యో is called greatest integer function. The greatest integer function. Greatest integer function. ఏమండి ఇంకోటి ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ లో రేంజ్ ఏమవుతుందంటారు? అంటే మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఈ బాక్స్ లో రాస్తే వచ్చే వాల్యూ ఏంటి? ఇంటీజర్ అయినా? Yes, sir. Yes, sir. Yes, sir. కాబట్టి నోట్ the domain of the greatest integer function is ఏం తీసుకోవచ్చు మనం? ఏదైనా తీసుకోవచ్చుగా రియల్ నెంబర్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఈస్ తీసుకొచ్చామా? Yes, sir. కానీ ఏ వాల్యూ తీసుకున్నా సరే బయటకు వచ్చే వాల్యూ మాత్రం ఏంటి? ఇంటీజర్ కదా. Yes, sir. అండ్ ద రేంజ్ ఈస్ జెడ్. ఏమండి అదే విషయం. మరి దీనికి కూడా గ్రాఫ్ ఉంటుంది. అయితే మీకు ఈ గ్రాఫ్ అవసరం లేదు ఏమండి, చూసుకోండి. అయితే ఓరల్గా చెప్తాను, చూసేయండి. చూడమ్మా తర్వాత సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటంటే చూడండి, ద ఫంక్షన్ f from R to R is defined by, ఎలా డిఫైన్ చేస్తారంటే SGN, సిగ్నమ్ కదా. SGN అంటే సిగ్నమ్ అని. సిగ్నమ్ ఆఫ్ x ఈక్వల్ టు f of x ఈక్వల్ టు By mod x by x ఏడమా ఈక్వల్ టు, చూడండి ఒకసారి, x వాల్యూ పాజిటివ్ అయింది అనుకోండి, లోపల ఉన్న x వాల్యూ, అప్పుడు మనకి ఏమైనా వస్తుంది? x by x అంటే 1 కదా. ఇఫ్ x గ్రేటర్ దెన్ 0, x వాల్యూ 0 అయింది అనుకోండి, ఇక్కడ yes, sir. x వాల్యూ 0 అయితే చూడండి ఈక్వల్ టు 0 ఇఫ్ x ఈక్వల్ టు 0. అలాగే x వాల్యూ లెస్ దెన్ 0 అయింది అనుకోండి, అంటే లోపల ఉన్న వాల్యూ x వాల్యూ లెస్ దెన్ 0 అయితే మనకు బయటకు వచ్చేది ఏమొస్తుంది? -x కదా. Yes, sir. Yes, sir. x by x అంటే x క్యాన్సిల్ అయిపోతే -1 కదమ్మా. Yes, sir. x less than 0 is called ఏమంటారంటే సిగ్నమ్ ఫంక్షన్. మరి ఇక్కడ సిగ్నమ్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి? ఏదైనా తీసుకోవచ్చు. R, sir. డొమైన్ ఈస్ R అండ్ ద రేంజ్ మాత్రం ఏమొస్తుంది? 1 0 -1 కదా అన్నిటికీ. Yes, Yes, sir. sir. అండ్ ద రేంజ్ ఈస్ -1, 0, 1. దీంతో అయిందండి. నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఎక్సైజ్ 1 ఎక్సైజ్ 1 రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. సొల్యూషన్ వాడు ఏమని ఇచ్చాడు? ద ఫంక్షన్ f is defined by f of x equal to x plus 2 x greater than 1 2 -1 less than or equal to x less than or equal to 1 x -1 -3 less than x less than or equal to x less than -1. అంటే
ఆ ఎక్స్ వాల్యూస్ 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా డిఫైన్ చేశాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని x + 2 కింద, -1 కి 1 కి మధ్యలో ఉన్నప్పుడు ఎలా డిఫైన్ చేశాడు, లేదా ఈక్వల్ అయినప్పుడు 2 కింద డిఫైన్ చేశాడు. ఎక్స్ వాల్యూ -3 కి -1 కి మధ్యలో ఉన్నప్పుడు ఏమో x - 1 కింద డిఫైన్ చేశాడు. అవునా? Yes, Yes, sir. sir. ఫస్ట్ ఏం చేద్దాం అంటే గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 2 if x greater than 1, 2 if -1 less than or equal to x less than or equal to 1, x - 1 if -3 less than x less than -1. ఏమా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ 3 అంటున్నాడు. ఎఫ్ ఆఫ్ 3 అంటే x ప్లస్ లో 3 ఉన్నట్టు. x ప్లస్ లో 3 ఉన్నట్టు అంటే x వాల్యూ 3 అయినప్పుడు ఈ ఇంటర్వెల్ లో ఏ ఇంటర్వెల్ పడుతుంది అది? First First interval, sir. ఫస్ట్ వన్ సార్. x అనేది 1 కన్నా ఎక్కువ అంటే 3 అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి అప్పుడు వాల్యూ ఎంత ఎలా డిఫైన్ చేశాడు? x + 2 కింద డిఫైన్ చేశాడు. అంటే 3 + 2 ఏగా, Yes, sir. Yes. ప్లస్ లో 3 రాసుకోమనే కదమ్మా. Yes, ఎస్ సార్. అంటే 3 + 2 = 5. అర్థమైందమ్మా ఇది అందరికీ? Yes, sir. ఎస్ Yes, సార్. sir. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఈసారి రెండో క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ 0 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 0 అంటే x వాల్యూ 0 అయినప్పుడు ఎక్కడ పడుతుంది చూడండి. Second interval, sir. సెకండ్ సార్ 2 సార్. ఎఫ్ ఆఫ్ -1.5 అన్నాడు. -1.5 అంటే x వాల్యూ -1.5 అంటే ఎక్కడ పడుతుంది చూడండి. -1, sir. ఫస్ట్ సెకండ్ Also. థర్డ్ పడుతుంది చూడండి. -3 కి -1 కి మధ్యలోనే కదా -1.5 వస్తుంది. Yes, sir. కాబట్టి ఇక్కడ x - 1 అన్నాడు కాబట్టి -1.5 x ప్లస్ లో -1.5 -1 దట్ ఈక్వల్ టు -2.5. ఇది అందరికీ అర్థమైందా లేదా చెప్పండి. Yes, sir. ఎఫ్ ఆఫ్ 2 + ఎఫ్ ఆఫ్ -2 అంటున్నాడు చూడండి. ఎఫ్ ఆఫ్ 2 + ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు చూడండి అమ్మా. ఎఫ్ ఆఫ్ 2 అంటే x వాల్యూ 2 అయినప్పుడు అంటే 1 కన్నా ఎక్కువ అయినప్పుడు అంటే 2 + 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ -2 అంటే -2 ఎక్కడ ఉంటుంది? -3 కి -1 కి మధ్యలో ఉంటుంది కదా. Yes, sir. Yes, sir. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ అంటే సపరేట్ గా చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం, అది ఇలా చేసుకోవచ్చు. ప్లస్ ఎఫ్ ఆఫ్ -2 అంటే -2 -1 అంతేగా. అర్థమైందమ్మా? Yes, sir. Sir. 4 -3 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ కాబట్టి 4 - 3 అంటే 1 అవుతుంది అన్న. నెక్స్ట్ ఈసారి ఎఫ్ ఆఫ్ -5 అమ్మ. ఎఫ్ ఆఫ్ -5 ఎక్స్ వాల్యూ -5 అయినప్పుడు ఇక్కడ ఏమైనా వాల్యూ డిఫైన్ చేశాడా? నో నో సార్. సార్. నాట్ డిఫైన్డ్ లేదా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎలా రాసేసి ఏమండి? Yes, sir. నాట్ డిఫైన్డ్ అంతే అయిపోయింది. ఒక్కసారి వీడికి తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ వన్ ఏమంటున్నాడు వాడు? f is function from r minus 0 to r is defined by f of x equal to x cube minus 1 by x cube అన్నాడు. then show that f of x plus f of 1 by x equal to 0. మనం జనరల్ గా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసే అంశం ఇది. మీరు చేసేది ఈజీగా, అవునా? చూడండి. Yes, sir. రెండో సొల్యూషన్ గివెన్ f of x equal to ఏమని ఇచ్చాడమ్మా? x cube minus 1 by x cube. ప్లస్ లో మైనస్ జాగ్రత్తగా చూసుకోండి, ఏమండి? ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ 1/x ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1/x అంటే ఎక్స్ ప్లస్ లో 1/x రాయండి. 1/x హోల్ క్యూబ్ మైనస్ 1/x హోల్ క్యూబ్ అవుతుందమ్మా ఇది. అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ? 1/x క్యూబ్ మైనస్ ఇది ఏమవుతుంది? 1/1/x క్యూబ్ కదా. ఈ ఎక్స్ క్యూబ్ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే 1/x క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఏనా అవుతుంది? Yes, sir. చూడండి ఇప్పుడు నా f of x plus f of 1/x equal to
ఈ రెండు యాడ్ చేసేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ మైనస్ x క్యూబ్. x క్యూబ్ 1/x క్యూబ్ 1/x క్యూబ్ 0 అంతే. తర్వాత మూడో సొల్యూషన్. If f is function from R to R is defined by f of x equal to 1 minus x square by 1 plus x square ఇచ్చాడు. f of tan theta equal to cos 2 theta అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూడండి గివెన్ f of x equal to 1 minus x square by 1 plus x square ఇచ్చాడండి. వాడు ఏమన్నాడు f of tan theta అన్నాడు. అంటే ఎక్స్ప్రెస్ లో ఏం రాయాలి tan theta. అంటే 1 minus tan square theta by 1 plus tan square theta. మనకు డైరెక్ట్ గా ఫార్ములా ఉంది, cos 2 theta ఫార్ములా ఉంది. Yes, sir. ఎస్ సార్. అలా రాసేయచ్చు. లేదు కొద్దిగా మరీ దారుణంగా ఒక స్టెప్ లో ఎగిరిపోవడం ఎందుకు సమ్మని అనుకుంటే 1 మైనస్ దీన్ని sin square theta by cos square theta అని రాయండి. 1 plus cos sin square theta by cos square theta అని రాయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. న్యూమరేటర్ లో cos square theta minus sin square theta by cos square theta equal by cos square theta plus sin square theta by cos square theta. cos square theta cancel అమ్మాయి. that equal to cos square theta minus sin square theta by cos square theta plus sin square theta. మరి cos square theta minus sin square theta అంటే ఎంతమ్మా? cos 2 theta కదా Cos 2 theta, sir. by 1. that equal to cos 2 theta. f of tan theta equal to 2 marks అమ్మ మీద. తర్వాత ఫోర్త్ వన్ చూడమ్మా. f of x equal to ఎలా ఇచ్చింటే log 1 plus x by 1 minus x. ఫోర్త్ వన్ given f of x equal to log 1 plus x by 1 minus x. ఇప్పుడు f of 2x by 1 plus x square అంటున్నాడు. అది 2 into f of x అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. చూద్దాం. x ప్లస్ లో 2x by 1 plus x square రాసండి. నౌ f of 2x by 1 plus x square equal to log mod 1 plus 2x by 1 plus x square 1 minus 2x by 1 plus x square. that equal to log mod న్యూమరేటర్ లో ఎల్సిఎం ఎంత అవుతుంది? 1 plus x square 1 plus x square plus 2x 1 plus x square minus 2x by 1 plus x square. అర్థమవుతుందమ్మా? Yes, sir. log పెట్టుకోండి. 1 plus x square 1 plus x square క్యాన్సిల్. అంటే log mod దీన్ని ఎలా రాయొచ్చు మనం? x plus 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? Yes, sir. 2d స్క్వేర్. ఇది 1 minus x హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఏమండి? దీని మళ్ళీ ఎలా రాద్దాం అంటే log 1 plus x by 1 minus x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. దట్ ఈక్వల్ టు 2 ముందుకు వచ్చేస్తుంది కదా నెత్తి మీద ఉన్న వాల్యూ. 2 log mod 1 plus x by 1 minus x. దట్ ఈక్వల్ టు 2 log 1 plus x by 1 minus x అంటే f of x. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇక్కడ ఇంకొక స్టెప్ వేసుకోండి. ఈ స్టెప్ ఇక్కడ మింగేసాం చూడండి. దట్ ఈక్వల్ టు దీని తర్వాత స్టెప్ అమ్మా. దీని తర్వాత స్టెప్ లాగ్ ఆఫ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 లేదా 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ స్టెప్ వేసుకుని అప్పుడు ఈ స్టెప్ అండి బాబు అదమ్మా. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 5th ఏమన్నాడమ్మా? a ఈక్వల్ టు -2 -1 0 1 2 అని ఇచ్చాడు. f అనేది a నుండి b కి సర్జెక్షన్ ఇచ్చాడు. డిఫైన్డ్ బై f of x ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఇచ్చాడు. దెన్ ఫైండ్ b అన్నాడు. ఏమవుతుంది చెప్పండి? b ఈక్వల్ f of a ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుందిగా. Yes, sir. ఎందుకంటే f అనేది a నుండి b కి సర్జెక్షన్ వాడే ఇచ్చేసాడు కదమ్మా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? f of a ఈక్వల్ టు b ఏ కదా. Yes, sir. Sir. రేంజ్ ఈక్వల్ టు కూడమైన కదమ్మా ఆ Yes, ఉద్దేశం. sir. చూడండి.
given f of x equal to x square plus x plus 1 అన్న. Next, since f is a surjection, so b equal to f of a, range equal to codomain కాబట్టి that equal to f of a అంటే ఏం రాసుకోవచ్చు మనం, f of -2 comma f of -1 comma f of 0 comma f of 1 comma f of 2. ఇది ఎలా రాస్తే కన్నా ఇంకోలా కూడా మీరు చేసుకోవచ్చు. f of -2 f of -1 f of 0 f of 1 f of 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఇది రాసుకుంటే బాగుంటుంది. ఏమా? Yes, sir. కాబట్టి ఒక పని చేద్దాం, పక్కన పెట్టండి. ముందు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ f of -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ -2 ప్లస్ 1 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 -2 ప్లస్ 1 4 -2 ప్లస్ 1 అంటే 3 sir. f of -1 ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 1 1 1 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. f of 0 ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది. f of 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. f of 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. అంతే. ఇప్పుడు ఈసారి చూద్దాం. సిన్స్ f ఈజ్ ఏ surjection, so b equal to f of a, that equal to b equal to that equal to f of a అంటే f of -2 comma f of -1 comma f of 0 comma f of 1 comma f of 2 ఇది నీట్ గా రాసుకోండి. దట్ ఈక్వల్ టు f of -2 అంటే 3 1 1 3 7. 3 మనం సెట్ లో రిప్లేస్మెంట్ ఉండకూడదు కాబట్టి 137 అని చెప్పి రాసేస్తాం.